సమావేశం రసబసగా కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. ఇంకోవైపు బడ్జెట్పై ఎలాంటి చర్చ జరపకుండా ఆమోదం తెలిపారు. దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు జిహెచ్ఎంసీ సమావేశంలో ఒకవైపు వాళ్ళ మధ్య తోపులాట జరిగింది. అసలు మీ స్టాండ్ ఏంటి? బీజేపీ పర్పస్ బీజేపీ స్టాండ్ ఏంటంటే బడ్జెట్ ఉంటే డిస్కషన్ ఉండాలి, చర్చ ఉండాలి, తర్వాత పాస్ చేయవచ్చు ఓటింగ్ ప్రకారంగా. కానీ మొట్టమొదలు చర్చ లేకుండా డీమ్ టు బి పాస్డ్ అని బడ్జెట్ను పాస్ చేసిండు. ఎందుకు? గందరగోళం జరిగింది, రక్కస్ ఉండే అందులో. గందరగోళం సాధారణంగా ఎవరు చెప్తారు? విపక్ష పార్టీలు పాత ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వము, హైదరాబాద్ నాశనం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీజేపీ వాళ్ళు మీరు టీవీలో చూడని చిత్తశుద్ధితోటి ప్రశ్నలు అడుగుతుంది సిద్ధంగా ఉండి కూర్చున్నారు. రక్కస్ గందరగోళం చేసింది టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ డిస్కషన్ వద్దు. బడ్జెట్ డిస్కషన్ ఉంటే అన్ని అబద్ధాలని బయటపడతాయి, అన్ని వాళ్ళు చేసిన దోపిడీ ఇవన్నీ బయటపడుతుంది. ఇంతకుముందు చేసిన టీఆర్ఎస్ది ఇప్పుడు పైసలు లేని నిర్లక్ష్యంతో అది ఆర్థిక పరిస్థితి తెలియకుంటే బడ్జెట్ అనౌన్స్మెంట్ చేస్తుడు. ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరు కూడా బడ్జెట్ డిస్కషన్ ఉండొద్దని వాళ్ళు చేసిండు. అంటే బడ్జెట్ డిస్కషన్ లేకుండా పాస్ చేస్తే ఇది రాజ్యాంగంను తుంగల్లో తొక్కినట్టు, అంతే కదా, రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. మళ్ళీ అక్కడనేమో వాళ్ళ నాయకుడు రాజ్యాంగం పట్టుకొని పోతారు. ఫస్ట్ టైం ఇది హైదరాబాద్ నగరానికి ఓ చెడు దినము. ఏంటంటే బడ్జెట్ డిస్కషన్ లేనిది బడ్జెట్ పాస్ చేసింది. బీజేపీ వాళ్ళు ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నప్పటికీ అక్కడ మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తోపులాట అయింది. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది వాంటెడ్గా చేశారంటారా? తోపులాట కాదు, ఇద్దరు కలిసి రక్కస్ చేసిండ్రు, గందరగోళం చేసిండ్రు. నిజంగానే కావాలంటే బీఆర్ఎస్ వాళ్ళు 2-3 చేయవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు డిస్కషన్ చేయాలి, బడ్జెట్ వికృతంగా డిస్కషన్ కావాలి. ఎందుకు కానియలేదు? ఆ బీఆర్ఎస్ వాళ్ళ తప్పులు బయట పడతాయండి. టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏ పార్టీ అది, వీళ్ళు కానియలేదు. ఎందుకంటే వీళ్ళ తప్పులు బయటపడతాయని మేము సిద్ధంగా ఉండే. సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి. నిజంగానే బడ్జెట్ డిస్కషన్ కావాలంటే నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు కూడా, రూలింగ్ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఉన్నది. మేమైతే ఎట్లయినా చిత్తశుద్ధితోటి సైలెంట్గా కూర్చున్నాం. మా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఓన్లీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు గందరగోళం చేస్తే వాళ్ళను సస్పెండ్ చేసి చేయవచ్చు కదా బడ్జెట్ డిస్కషన్. చేయలేదు అంటే ఏమన్నట్టు? ఇద్దరు ఒకటే. బడ్జెట్ డిస్కషన్ వద్దు, టీఆర్ఎస్కి వద్దు, కాంగ్రెస్కి వద్దు, మాకు కావాలి. ఇప్పుడు ప్రజా సమస్యల పైన ప్రశ్నించడం లేదంటున్నారు, దీనిపైన మీరేమంటారు? బోలెడ్ ప్రశ్నలు ఉన్నాయి, ప్రతి కార్పొరేటర్ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి. మా డివిజన్లో ఏమైతే ప్రతి కార్పొరేటర్ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి. అడుగుతున్నారు, కొన్ని అలవ్ చేస్తున్నారు, కొన్ని అలవ్ చేస్తలేరు. ఈ రోజు కూడా ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆడ జవాబులు కూడా ఇచ్చినట్టున్నారు కొన్ని. తప్పనిసరి ప్రశ్నించేది మేమే, వాళ్ళు కానీయకుండా చేస్తున్నారు వాళ్ళు. కానీ మేయర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, కాంగ్రెస్కి వచ్చినాక ఏ విధంగా ఉంది? ఇద్దరు ఒకటే, అదే వ్యక్తి, అదే విధానం, రెండు ఒకటే అనుకుంటున్నాను. సో మొత్తం మీద ముఖ్యంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మొత్తం మధ్య పోడియం దగ్గరికి వెళ్ళి రసాబసగా కొనసాగింది. ఇది కావాలనే చేశారు వాళ్ళు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఒకటే, ఎలాంటి చర్చ జరపలేదు బడ్జెట్ పైన చర్చ జరపకుండా ఎలా ఆమోదం తెలుపుతారు? దీనికి బీజేపీ వ్యతిరేకిస్తుంది. ప్రజా సమస్యల పైన అక్కడ ప్రశ్నించకుండా ఏ విధంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఒకవైపు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మనతో పాటు చెప్తున్నారు. కెమెరా వేణుతో కలిసి శిల్ప, ఆర్టీవీ, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.